దానివల్లనే సగం బంద్ చేస్తారు తెలుసా అన్న? డైట్ లేదని చెప్పాను. డైట్ 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 అంటున్నావు అన్న, రైట్? అవును, ఆబ్వియస్లీ నేను కూడా ఒప్పుకుంటా డైట్ అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. మరి ఎవరైతే హాస్టల్స్ ఉంటారు, రూమ్లు ఉంటారు, వాళ్ళకి డైట్ ఎట్లా అన్న? వాళ్ళకి ఎట్లా మళ్ళీ? ఒకటి చెప్తాను. ఫస్ట్ హాస్టల్లో ఉండి స్టూడెంట్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి జిమ్ చేయాలనుకున్న ఆలోచన రావడానికి ఫస్ట్ అది వాళ్ళని మెచ్చుకోవాలి. అవునా కదా? ఈ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటా జిమ్కి వచ్చి మళ్ళీ ఎక్సర్సైజెస్ చేయడం. నువ్వు రెగ్యులర్గా మనం దీని కొంచెం ఎగ్స్ అన్న ఎట్లా వీక్లీ ఏ హాస్టల్ అని ఇప్పుడు వీక్లీ ట్వైస్ చికెన్ ఖచ్చితంగా ఉంటుంది. నార్మల్ డైట్ చేసుకుంటే ఫస్ట్ వర్కౌట్ అయితే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ ఇది స్పాయిల్ చేసుకోవద్దు వాళ్ళు. ఏంటంటే దీని మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసారు అనుకో, అటు డిస్టర్బెన్స్ అయిపోతుంది. దాని మీద ఫోకస్ చేసుకుంటే ఇది మెయింటైన్ చేసుకుంటే వెళ్ళిపోండి బస్, అంతే. మీకేం బాడీ బిల్డర్ కావాల్సిన అవసరం, జస్ట్ ఫిట్ ఉంటే సరిపోతుంది. జస్ట్ నార్మల్ ఎక్సర్సైజ్ చేసి నార్మల్ ఫుడ్ డైలీ రొటీన్ ఫుడ్ మీద ఉండండి చాలు. అది ఇంపార్టెంట్. ఇట్లానే డైట్లోనే ఉంటుంది. దానివల్లనే సగం బంద్ చేస్తారు తెలుసా అన్న? డైట్ లేదని బంద్ చేసి ఫస్ట్ ఫిట్నెస్ నార్మల్ ఫిట్ ఉంటే చాలు, మీకు అంత ఏం అవసరం లేదు కదా. ప్రోటీన్ తీసుకుంటే అయిపోతుంది కదా హాస్టల్ వాళ్ళు. వాళ్ళ బడ్జెట్ ఉంటుందా?